వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి గారు మరియు శ్రీ మల్కా కొమరయ్య గారు మీడియాతో ప్రసంగించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఏసీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్. పవన్ పై మరోసారి పూనం కౌర్ ఫైర్. ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి గారు మరియు శ్రీ మల్కా కొమరయ్య గారు మీడియాతో ప్రసంగించారు. మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా నాతో పాటు ప్రెస్లో అన్న మల్కా కొమరయ్య గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ అశోకన్న గారికి నమస్కారం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చాలామంది ప్రభుత్వంలో గత 30 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల నుండి పనిచేసి ఎక్కడున్నా సరే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తే వాళ్ళ పిల్లలకైనా, పిల్లల పెళ్ళిళ్ళకైనా, అనారోగ్యం పాలైనా, ఇంటిపైన లోన్ తీసుకున్నాక లోన్ కట్టుకోవడానికైనా, లేదా అన్నదమ్ములుంటే ఆ రిటైర్మెంట్ అమౌంట్ వస్తే ఆ పిల్లలకి ఇచ్చి వృద్ధాప్యంలో హాయిగా పండుకునే రోజులు ఉంటాయనే ఉద్దేశంతోనే 33 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చి వాళ్ళ అమౌంట్ వాళ్ళు తీసుకోవడానికి కోర్టులకు పోతా ఉన్నారు. కోర్టులకు పోయినా అని కోర్టు మొటకాయలు వేసిన తర్వాత కూడా కనికరం రాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో రిటైర్మెంట్ కోసానికి ఏమన్నారంటే ఇది ప్రజాపాలన, ప్రజల పాలన, ప్రజలు ఉద్దేశించే పాలన. అరే మీకు ఇవ్వకపోతే మేము ఎవరికి ఇస్తాం అనే రకంగా మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఇదే బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి 2024 మార్చిలో వాళ్ళందరి రిటైర్మెంట్ సంఘాల అందరిని పిలిచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అన్ని పనులు చేసుకొని, సార్ మీకు ఈ పని చేసి పెట్టినా ఆ పని చేసినా తెలిసా మీకు, మేము మీకు మాటిస్తూ ఉన్నాం. మార్చి 2024లో మార్చిలో మాట్లాడి ఏమన్నా అంటే నెలకు 700 కోట్లు మీకు రిలీజ్ చేస్తాం, మీ ఇబ్బంది కాదు, మీరు అందరు సర్వీస్ చేసినారు అన్నారు. అన్న తర్వాత ఈ కోర్టుకు పోయి మాట్లాడిన తర్వాత కోర్టులో కూడా ఏం సబ్మిట్ చేశారంటే 700 కోట్లు ప్రతి నెల ఇస్తాం, సంవత్సరం లోపల క్లియర్ చేస్తాం, సుమారు 12,000 కోట్లు ఏదైతే ఉందో 4 లక్షల మంది రిటైర్మెంట్ అయ్యారు, అన్ని విధాలుగా బెనిఫిట్స్. ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్న చెప్తాడు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి విషయం మీరంతా కూడా చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండెలలో ఉన్నటువంటి పార్టీ. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఉద్యమం చేసి తెలంగాణ సాకారం చేసుకున్నటువంటి పార్టీ. ఆ పార్టీ పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ లేనిపోని మాటలు, ఆరోపణలు చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ బీఆర్ఎస్ పార్టీలో బాధ్యతలు తీసుకొని ఒక ఎంపీగా, ఎమ్మెల్సీగా వివిధ హోదాలలో
ఉన్నటువంటి తను పార్టీలో ఉన్నన్ని రోజులు పార్టీ పదవులు అనుభవించి అప్పుడు గుర్తుకు రాని అవినీతి ఆరోపణలు, ఇప్పుడు తను బయటకు వెళ్ళగానే ఇవాళ ఇష్టానుసారంగా పార్టీకి నష్టం చేసే విధంగా తను మాట్లాడుతున్నటువంటి మాటలు తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా బీఆర్ఎస్ మాలాంటి ఉద్యమకారులకి చాలా బాధ కలిగిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన, అది లగిచెర్ల సంఘటన కావచ్చు, ఇక్కడ పేదోళ్ళ ఇల్లు కూల్చినటువంటి సమయంలో పేదోళ్ళ పక్షాన ఉండడం, రైతుల పక్షాన ఎక్కడ చూసినా పేదోళ్ళ పక్షాన నిలబడి కొట్లాడి ఉద్యమిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేయడము విడ్డూరంగా అనిపిస్తుంది. అదే కాకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ప్రశ్నిస్తే, ఎక్కడ నిలదీస్తే, ఎక్కడ ప్రజల పక్షాన గొంతు విప్పి మాట్లాడితే, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని లేవనెత్తినప్పుడు కవిత గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఏసీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్. 15,000 రూపాయలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమం ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పథకం ఇస్తే ఈ పథకం ఒక సంవత్సరం అంతా కూడా అటకెక్కిపోయింది. కానీ మొన్న కొంత రిలీజ్ చేస్తారని చూస్తే 15,000 అని చెప్పిన వ్యక్తి 13,000 ఇస్తామని చెప్పన్నారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే 13,000 ఇస్తుంటే మరి ఎందుకు ఆ రోజు నారా లోకేష్ గారు వంకర తింకర నోట్లతో ఎందుకు మాట్లాడారు? మరి అప్పుడు ఆ నోటికి గుర్తు రాలేదా నారా లోకేష్ గారికి? సరే పోనీ 13,000 గారు ఇస్తారని చెప్పని చూస్తే కొంతమందికి 9,000 పడింది, కొంతమందికి 8,000 పడింది, కొంతమందికి 7,000 పడింది. ఒక పద్ధతి ప్రకారం లేకుండా తల్లికి వందనం, అది కూడా ఎక్కడ కూడా అందరికీ అందిన పరిస్థితుల్లో సుమారు 30 లక్షల మంది పిల్లలకి ఎగనామం పెట్టిన ఘనత కూడా ఈ కుటుంబ ప్రభుత్వానికి దక్కుతుంది. అదేవిధంగా రైతుల్ని, మూడోది రైతులు చూసుకుంటే కనుక ఒక్కదానికైనా గిట్టుబాటు ధర ఉందా? టమోటాలు చూస్తే రోడ్డు మీద పడేస్తున్నారు, మామిడికాయలు చూస్తే రోడ్డు మీద పడేస్తున్నారు, ఒక్క గిట్టుబాటు ధర కూడా లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక రైతుల గురించి మాట్లాడితే వాటికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఊరుకుంటున్నారు తప్ప ఎక్కడైనా రైతు అనే వ్యక్తి సంతోషంగా ఉన్నారా? సంక్రాంతికి రైతు సంతోషంగా కాకుండా కన్నీళ్లతో చేసిన ప్రభుత్వం ఏది ఉందంటే కూటమి ప్రభుత్వం తెలియపరుస్తున్నాను. అదేవిధంగా నెలకి 20,000 ఆర్థిక సహాయం అని చెప్పన్న సంవత్సరానికి ఎక్కడైనా ఆర్థిక సహాయం మీరు 20,000 రూపాయలు చేశారా? 20,000 రూపాయలు చేశారా అని చెప్పి నేను నేరుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ 3 సిలిండర్లు అని చెప్పారు మీరు. ఇప్పుడు నిజంగా మహిళలందరినీ అడగండి ఒకసారి. మీకు ఇప్పటికీ 20 నెలలు అయిపోతున్నాయి, 6 సిలిండర్ రావాలి. ఎన్ని సిలిండర్ వచ్చినాయి మీ అందరికి? మీ ఇంట్లోకి చెప్పండి ఒకసారి. ఏ ఒక్కింటికి కూడా సంవత్సరానికి అరాకొర సిలిండర్ తప్ప, ఒక సిలిండర్ తప్ప 3 సిలిండర్ వచ్చిన ఇల్లు ఏ ఇంట్లో కూడా లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే కనుక. అదేవిధంగా మహిళా శక్తి మహిళలకి ప్రతి నెలకి 1,500 రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేతు ద్వారా ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు. చివరికి ఎన్నికలకు వెళ్లే టైంలో కూడా ఆయన బటన్ నొక్కి వెళ్లారు. ఎన్నికలకు వెళ్లే టైంలో కూడా మా అక్క చెల్లెమ్మలకి డబ్బులు ఇవ్వాలని చేతు ద్వారా 18,000 ఇవ్వాలనుకుంటే మీకెందుకు, మీకు నెలకు 1,500 ఇచ్చేస్తాం, ఆయన మీకు 45,000కి ఇచ్చాడు, మీకు 18,000 దాటితే ఇచ్చేస్తామని చెప్పిన పెద్ద మనిషి P4 అంట. P4 అక్కడ ఎవరో ధనవంతుల దగ్గర తీసుకుని మీకు డబ్బులు ఇవ్వాలట. మీ కుటుంబాలను వాళ్ళ దత్తత తీసుకుంటారు. జరిగే పని అనేది. దాన్ని గొప్పగా గవర్నర్ గారు ప్రసంగంలో P4 ద్వారా మేము బాగా అమలు చేస్తున్నాం అని చెప్పన్నారు.
ఒకప్పటి నటి పూనం కౌర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మరోసారి తీవ్రమైన సంచలన ఆరోపణలు చేశారు. గతంలో పరోక్షంగా విమర్శలు చేసిన ఆమె ఈసారి నేరుగా పవన్ వ్యక్తిగత జీవితాన్ని ఆయన కుటుంబ సభ్యుల లక్ష్యంగా చేసుకొని చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ రాజకీయంగా కీలక పదవిలో ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలకు వెళ్తే ఆదివారం సాయంత్రం పవన్ కళ్యాణ్ తన అర్ధాంగి అన్నా లెచినావతో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాను సందర్శించారు. అక్కడ శ్రీ గురు తేగా బహదూర్ షాహిద్ సమాగంలో పాల్గొన్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను జనసేన వీర మహిళా విభాగం అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది. ఈ పోస్టుపై పూనం గారు స్పందించింది. తమ వారసత్వాలను మార్చుకొని దుర్గుణాలను వదిలించుకునే వ్యక్తులు మన ప్రియమైన గురువు పట్ల ఎటువంటి గౌరవాన్ని చూపించరు. గురు తేగ్ బహదూర్జీ ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రతిదీ త్యాగం చేశారు. ఈ దుస్తులు, నకిలీ చిరునవ్వులు ఆ ధర్మాన్ని కప్పిపుచ్చడం తప్ప మరొకటి కాదు అని పూనం ట్వీట్ చేశారు. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడలోని పర్వతాపూర్లో తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ మేడ్చల్ మల్కాజిగిరి నూతన కమిటీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారగోని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్సీ ఉంటేనే రిజిస్ట్రేషన్ అనే నిబంధన తేవడంతో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఏర్పడింది. నిబంధన ప్రభుత్వం తొలగించే వరకు పోరాడింది. అదేవిధంగా ధరణి రైతు బంధు విషయంలో ఏర్పడ్డ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అని గొప్పగా చెప్పుకుంటున్న స్లాట్ పద్ధతిన రిజిస్ట్రేషన్ కొనుగోలుదారులకు, అమ్మకందారులకు, రియల్టర్లకు ఇబ్బంది కలిగిస్తుంది. స్లాట్ పద్ధతిని ప్రభుత్వం విరమించుకోవాలి. ఈ విషయంపై త్వరలోనే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీని కలిసి సమస్యను వివరిస్తాం. ప్రభుత్వ భూములు పరిరక్షిస్తామని ప్రభుత్వం తెచ్చిన హైడ్రా పెద్దవారికి ఒక విధంగా, పేదవారికి ఒక విధంగా చూస్తుంది. అలాగే ఫ్లాట్ కొనుగోలు చేసిన వారిని కబ్జాదారులుగా హైడ్రా ప్రభుత్వం చూస్తుంది. కబ్జా చేసిన వెంచర్ వేసిన వారికి కబ్జాకోరలుగా చూసి వారిని శిక్షించి కొనుగోలుదారులకు న్యాయం చేయాలన్నారు. హైడ్రా కానీ ప్రభుత్వం కానీ బాధితులకు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఉద్యమించి బాధితుల కోసం పోరాడుతుందన్నారు. రియల్టర్స్ అసోసియేషన్ ఆ రోజు ప్రభుత్వానికి చెప్పటం, ప్రభుత్వం మేము చెప్పిన తర్వాతనే మాడ్యూల్స్ తీసుకొచ్చి చాలా వరకు రైతు సమస్యలను పరిష్కరించారు. అట్లాగే రైతు బంధు సమస్యలను కూడా ఆనాటి ప్రభుత్వం దృష్టికి, ప్రతిపక్షాల దృష్టికి తీసుకుపోవటం, అనేక సమస్యల్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎదుర్కోవటం జరుగుతుంది. ఆ సమస్యల పరిష్కారం కోసమే ఈ యొక్క తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ పనిచేస్తుంది. ప్రస్తుత గవర్నమెంట్ కూడా ఏదో గొప్పగా మేము ఏదో 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్స్ చేస్తాం అది ఇది అని చెప్పేసి స్లాట్ విధానాన్ని తీసుకొచ్చింది. స్లాట్ విధానం వల్ల రియాల్టర్లే కాకుండా కొనుగోలుదారులు, అమ్మకందారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ స్లాట్స్ ఏంటంటే లిమిటెడ్ పెట్టారన్నట్టు ఒక్కొక్క సబ్ రిజిస్టర్ ఆఫీసులలో. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పలు, నారపల్లి, గట్కేశ్వర్ ప్రాంతాల్లో ఒక్కొక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్కు 48, 80, 100 మాత్రమే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కనీసం స్లాట్ బుక్ కావడానికి వారం నుంచి 10 రోజులు పడుతుంది. కాబట్టి స్లాట్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతుల్లోనే రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. త్వరలోనే రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని, అట్లాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నాం. ఇంకా అనేక సమస్యలు ఈ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చి ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని చెప్తూ పెద్దవాళ్ళకు ఒక విధంగా, పేదవాళ్ళకు ఒక విధంగా ప్రవర్తిస్తూ పెద్దవాళ్ళ నిర్మాణాలను అట్లనే ఉంచుతూ పేదవాళ్ళ నిర్మాణాలపైనే దాడి చేయడం జరుగుతుంది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇందిరా పార్క్ చౌరస్తాలో మరియు రామ్నగర్ రామాలయం చౌరస్తాలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు నగేష్ ముత్రాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన దేశ రాష్ట్ర ప్రజలను గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగం అమలు చేసిన రోజును గణతంత్ర దినోత్సవంగా పాటిస్తున్నామని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో రాజ్యాంగ ప్రకారం పాలకులు నడుచుకోవడం లేదని, ప్రతిపక్షాలపై దౌర్జన్యంగా అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఇలాంటి అక్రమాలు, దౌర్జన్యాలు జరగలేదని నగేష్ ముద్రాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్, రఘు, నాగసాయి, రమేష్, ముద్రాజ్, శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇందిరా పార్క్ చౌరస్తాలో పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. జాతీయ పతాకాన్ని రాజ్యాంగంలో పొందుపరిచినట్టు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం ఈ 3 ప్రధాన ఉద్దేశాలతో రాజ్యాంగాన్ని నిర్మించారు.
1946 నుంచి 49 వరకు మొత్తం దేశమంతటా పర్యటించి ఏదైతే అప్పటి పార్లమెంట్ కమిటీ నియమించిందో ఆ కమిటీ సభ్యులు 3 సంవత్సరాలు సుదీర్ఘంగా చర్చించి మనకు కావాల్సిన ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంలో కావాల్సిన హక్కులను పొందుపరిచి 1943లో దాన్ని ప్రవేశపెడితే 1950లో గణతంత్ర రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. దాన్ని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను కల్పించినంత మాత్రాన మనం దానికి ఉప్పొంగిపోకుండా దాన్ని కాపాడే బాధ్యత కూడా ప్రతి భారతదేశ పౌరుడు తీసుకుంటేనే దేశం ప్రపంచంలో ముందుకెళ్ళింది. ఆ విధంగానే ఈరోజు మనం ప్రపంచ దేశాలలో మొదటి 5 స్థానాల్లో భారతదేశం నిలిచిందంటే వాళ్ళు చేసిన కృషినే. అప్పుడు స్వాతంత్రం కోసం పోరాడి రాజ్యాంగాన్ని నిర్మించిన ఎవరైతే యోధులు ఉన్నారో వాళ్ళు చేసిన కష్టమే ఈరోజు మనం అనుభవిస్తున్నాము. మనం గర్వంగా చెప్పుకుంటున్నాము. ప్రపంచ దేశాల్లో మనం కూడా సరసన నిలిచినాం. రాజకీయానికి వస్తే దేశంలోనైనా రాష్ట్రాల్లోనైనా ప్రభుత్వాలు తమకు ఇష్టానుసారంగా రాజ్యాన్ని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ రాజ్యాంగాన్ని మార్చుకోవడమే కాకుండా ఎవరైతే ప్రత్యర్థి అపోజిషన్ ఉన్నారో పార్టీలపైన ఎదురుదాడులు, వాళ్ళపైన కేసులు, వాళ్ళపైన దేశద్రోహం కేసులు, వాళ్ళు చేయని పనులకు వాళ్ళని మానసికంగా శోభ పెట్టడము, అంటే భారతదేశంలో కల్పించిన స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛని రూపుమాపే విధంగా అధికారంలో ఉన్న పార్టీలు వాళ్ళకు అనుకూలంగా ప్రతిపక్షం అనేది ఉండొద్దు అనే ఉద్దేశంతో దాడులు, కేసులు బనాయించడము, జైల్లో వేయడము ఇది మంచి సంస్కృతి కాదు. రానున్న రోజుల్లో ఇదంతా ప్రజలు గమనిస్తారు. ఇటువంటి పద్ధతి ఏదైతే నేర్పుతున్నారో అపోజిషన్ వాళ్ళు, రేపు వాళ్ళు అధికారంలోకి వచ్చినాక కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. ఉదాహరణకు గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన ఉండే ఏ రోజు కూడా ప్రత్యర్థి పైన ప్రతిపక్షం పైన అన్యాయమైన కేసులు ఎప్పుడు బనాయించలేదు. కాకపోతే మనం ఇప్పుడు 2 సంవత్సరాలలో చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా ప్రతిపక్షాలపైన దాడులు నిర్వహించడమే కాకుండా వాళ్ళపైన లేనిపోని కేసులు బనాయించి వాళ్ళని టార్చర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ వాళ్ళు ఉంటారు, రేపు మళ్ళీ ఇంకొక పార్టీ అధికారంలో ఉంటుంది. కాబట్టి కేంద్రమైన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలకు ఈ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని అపోజిషన్ హక్కులు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీల హక్కులను కాపాడుతూ ప్రజలకు అన్ని విధాలుగా వాళ్ళకి స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని కల్పించి ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటూ మరోసారి ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ వ్యవస్థాపకులు రాజ్యాంగం అంజన్న ఆధ్వర్యంలో జై బీర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ అంజన్న మాట్లాడుతూ నేడు తలపెట్టిన భారత రాజ్యాంగ పాఠ్యాంశ రథయాత్ర కార్యక్రమంలో కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరుగుతుందని, ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తున్నామని, అతి త్వరలో రాజ్యాంగ రథయాత్ర కార్యక్రమం తేదీని తెలియజేస్తామని తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్తేరు రాణి, వై ప్రభు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దుడ్డు కృష్ణారావు, దుడ్డు చందు బాలస్వామి యాదక్క, దుడ్డు కృష్ణారావు, దుడ్డు చందు బాలస్వామి యాదక్క, బంద్ శ్రీనివాసులు పాల్గొన్నారు. మరి కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా మరి రాజ్యాంగాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య భాగాలలో చేర్చాలని అనేకమైన పోరాటాలు, నిత్యపు పూలమాల 100 రోజులు కార్యక్రమం కూడా మేమందరం చేపట్టినా కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఎందుకు చేస్తున్నాయి? రాజ్యాంగాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎందుకు చేర్చట్లేదు? దయచేసి ఇది ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొస్తున్నాం. మేము తీసుకొచ్చి ఇంకా చేర్చకపోతే అనేకమైనటువంటి డిమాండ్లతో, అనేకమైనటువంటి ధర్నాలతో ఇంకా ముందుకు కొనసాగుతామని తెలియజేస్తున్నాను. జై భీమ్. జై భీమ్. జై భీమ్. మేము ప్రత్యేకంగా జేఎంపీఎస్ జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం తరపు నుంచి మేము సలహాదారులుగా వైఏ ప్రభు, అది బాదులపల్లి ఇంద్రమ్మ కాలనీ నుండి స్టార్ట్ అయిన ఈ పోరాటము 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పిల్లలకు ఒక పాఠ్యాంశ, ఒక బుక్ ఏర్పాటు చేసి ఒక పీరియడ్ వాళ్ళకు ఉండాలన్నటువంటి ఉద్దేశం మీదకెళ్ళి మేము సలహాదారులుగా ఉండి ఈ పల్లె నుంచి, బాదులపల్లి నుంచి ఢిల్లీ వరకు వెళ్ళే విధంగా మేము పోరాటం చేస్తున్నాము. దీన్ని బట్టి మన తెలంగాణలో ఉన్న ప్రభుత్వాన్ని ముందుకు చేరాలి కాబట్టి మేము అక్కడ దాకా మేము పోయి మంత్రులను కలుస్తున్నాము, ముఖ్యమంత్రిని కలుస్తున్నాము.
వీళ్ళందరిలో మరి అసెంబ్లీలో ప్రత్యేకంగా ఈ పాఠ్యాంశంగా బుక్కులు ఏర్పాటు చేసి మరి పిల్లలకు అవగాహన వచ్చే విధంగా అక్కడి నుండి విత్తనము పెద్దవాళ్ళ దాకా రేపు రాజ్యాంగాన్ని ముందు పెట్టి పరిపాలన చేస్తున్నటువంటి ప్రజాపాలకుల దాకా వెళ్ళాలంటే పిల్లలకు చిన్నప్పటి నుండే అన్ని క్లాసులలో ఉండాలి కనుక తప్పకుండా చేర్చాలని, ఒకవేళ ఇప్పటి వరకు 2020 నుండి ఇప్పటి వరకు మేము పోరాడుతూనే ఉన్నాము. మేము మీ దాకా మేము ఇది తీసుకొచ్చినాము ఈ విషయాన్ని. ఇప్పటికైనా మీరు అసెంబ్లీలో మాట్లాడి మరి అదేవిధంగా ఢిల్లీ కూడా చేరి మరి ప్రధానమంత్రి అదేవిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళంతా కలిసి తప్పకుండా పిల్లలకు పాఠ్యాంశంగా పెట్టాలని, ఒకవేళ ఇంకా లేట్ చేస్తే మేము గ్రామానికి వెళ్ళి విలేజ్ నుంచి వెళ్ళి నిరక్షరాస్యుల వాళ్ళని కూడా లేపుకొని మేము అసెంబ్లీ కూడా ముట్టడి చేస్తామని ప్రత్యేకంగా మా సలహాదారులుగా మేము మీకు ప్రత్యేకంగా మేము విన్నపము మీకు చేస్తూ మరి మాకు తప్పకుండా ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి మరి ప్రత్యేక జై భీమ్. జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి గారు మరియు శ్రీ మల్కా కొమరయ్య గారు మీడియాతో ప్రసంగించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఏసీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్. పవన్ పై మరోసారి పూనం కౌర్ ఫైర్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.